పింగ్. ఇలాంటి మనిషినా నేను ఒక నడి రోడ్డు మీద ఎన్నోసార్లు న్యూస్ల్లో చూశాను, ఎన్నోసార్లు కొన్ని సినిమాల్లో చూశాను. సేజింగ్ చేసి చేసి నరికేస్తారు కదా సార్ ఇంత కత్తి పట్టుకొని. అలాంటి ఒక కత్తితో పరిగెట్టు 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 కారు బస్ స్టాండ్కి అవతల ఆగి ఉంది. అది బస్ స్టాండ్ కాబట్టి కొంచెం మా డ్రైవర్ కొంచెం దూరంలో పెట్టాడు. అక్కడికి నడిచి క్యాజువల్గా మాకేమీ తాట్లేదు. యాక్చువల్లీ మార్నింగే కారుతో అటాక్ చేశారండి, కానీ నేను అది గెట్ చేయలేదు. చంపాలని మార్నింగే ఆ ఖుషి అన్న అతను మనకేమీ తెలియదు, అతను ఎవరో మనకు సంబంధం లేదండి అతను. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఆయన ఏం ఫేస్ చేశాడు అనేది నాకు తెలిసింది. నేను ఇక్కడ ఇలా ఉన్నానండి, ఖుషి ఇలా ఉన్నాడు, ప్రశాంత్ అట్టున్నాడు. సిఐ గారు, మన హైడ్రా సిఐ గారు వచ్చి ఒక ఫోన్ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ వెనకాల ఒక 30 మంది ఉన్నారండి. హైడ్రా సాక్షి ఇది. రోడ్డు అంటే ఒక ఆర్చ్ కట్టాడు అతను, కట్టి ముందుని ఐరన్తో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటి దీనికి పర్మిషన్ ఉందా, ఇది ఎలా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎలా చేసేస్తున్నాడు, ఈ డిస్కషన్ జరుగుతుంది. ఇలా ఉంది రోడ్ ఆర్చ్లో నుంచి. మేము ఇలా నిల్చొని ఉన్నాం, ఇలా ఉన్నాం అన్నమాట. కారు ఇలా వస్తూ ఇలా తిప్పేశాడు ఇటు. నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను చూశాను కదా. వెంటనే ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా వెనక్కి జరిగిపోయాం. వెంటనే అతన్ని పట్టుకున్నారు అందరూ. సిఐ ఒక్కరే కాదు, వెనకాతల అతని టీము 25 మంది ఉన్నారు, అందరూ ఉంటుండగానే. సో అతను దింపి అది చేసి ఏంటి ఎవరిని చంపేయాలని అది ఇదని ఇతను అంటే ఎవడెవరా నువ్వు అని ఆ ఖుషి మీద కొట్టాడు, అతనే కొట్టాడు. ఇదంతా మనం మాట్లాడదాం. ముందుగా ఏంటి ల్యాండ్ ఇష్యూ ఏంటి, అసలు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఆ శ్రీధర్ రావు ఎందుకు ఈ విధంగా చంపాలని చూస్తూ ఉన్నారు, అసలు ఏం జరిగింది, అసలు ల్యాండ్ ఎక్కడుంది? అంటే నాది మన FCA లేఅవుట్లో 81లో వెంచర్ వేశారండి అది. ఓకే, నేను 2003లో కొనుక్కున్నంత నాకు కావాలి, కొనుక్కున్నాను. నా కష్టము, నా స్వెట్ 2003లో. నాకు 2014, 15, 16 నుంచో ఎప్పటి నుంచో నన్ను శ్రీధర్ రావు వ్యక్తి ఎవరో నాకు తెలియదు. వాళ్ళ మనుషుల నుంచి నాకు నాకే కాదు అందులో ఉన్నోళ్ళందరినీ అడుగుతూ ఉండేవాడంట ఆయన. మాట్లాడుతూ ఉంటారు కదండి మీటింగ్లు అప్పుడప్పుడును. సో అతని క్యారెక్టర్ అంటే చెప్పాను కదండి, అతని క్యారెక్టర్ గురించి విమర్శించాలని నాకు లేదు, కానీ అతని క్యారెక్టర్ గురించి 10 మంది మాట్లాడేవాళ్ళు. మాట్లాడుతున్నప్పుడు అతను కొంచెం డేంజర్ ఫెలో అండి, చాలా మందిని చాలా ఇబ్బంది పెడుతున్నాడండి, కొన్నిట్లో చూస్తున్నామండి అని మాట్లాడుతుండేవాళ్ళు. ఓకే, ఐ డోంట్ నో, నాకు సంబంధం లేనిది మనం ఈజీగా తీసుకుంటాము. కానీ నన్ను అడగడం జరుగుతుంటే అప్పుడు నేను అమ్మాలని అనుకోవట్లేదండి. నేను అది ఒక నా సినిమాలన్నీ అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా అడుగుతున్నాడు. అతను ఒక 5 కొన్నాడు అనుకోండి, 50 కొనేసానని చెప్పేవాడు. 50 ఇచ్చేయండి అలా అందరినీ మభ్య పెడుతుండేవాళ్ళు. ఓకే, అక్కడ టాక్ ఏమిటంటే చాలా మందిని భయపెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో ఇంకోటో బెదిరించి మొత్తం మీద కొందరు దగ్గర